పవన్ కళ్యాణ్ కి సర్జరీ ఎందుకు అవసరమైందో, కోలుకోవడానికి ఎంత సమయం పడుతుందో తెలుసా? ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముంబైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో భుజానికి శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయింది. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు. సర్జరీ జరిగిన మరుసటి రోజు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆసుపత్రికి వెళ్లి పవన్ కళ్యాణ్ ని పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అసలు పవన్ కళ్యాణ్ కు జరిగిన సర్జరీ ఏంటి? ఎందుకు డాక్టర్లు 3.5 గంటలు శ్రమించి ఆపరేషన్ నిర్వహించారు? కోలుకోవడానికి ఎంత సమయం పడుతుంది అన్న పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. పవన్ కళ్యాణ్ కు సర్జరీ ఎందుకు అవసరమైంది? వైద్యుల పరీక్షలో పవన్ కళ్యాణ్ 2 భుజాలకు తీవ్రమైన రొటేటర్ కఫ్, భుజం కండరాలు చిరిగిపోవడం, గాయాలు ఉన్నట్లు తేలింది. దీనివల్ల ఆయన కుడి భుజానికి దాదాపు 3.5 గంటల పాటు సుదీర్ఘ శస్త్రచికిత్స నిర్వహించారు. నిజానికి వైద్యులు దీనికి ముందే సర్జరీ చేయించుకోవాలని సూచించినప్పటికీ తన అధికారిక బాధ్యతలు, ప్రజా పనుల వల్ల పవన్ కళ్యాణ్ దీనిని వాయిదా వేస్తూ వచ్చారు. ఒకేసారి 2 భుజాలకు ఆపరేషన్ చేస్తే కోలుకోవడం కష్టమవుతుందని భావించి ప్రస్తుతానికి కేవలం కుడి భుజానికి మాత్రమే సర్జరీ చేశారు. ఎడమ భుజానికి మరో 2 నెలల తర్వాత శస్త్రచికిత్స చేయాలని వైద్యులు నిర్ణయించారు.